ఓం గం గణపతి నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఒకటి హస్తిజిహ్వ నాభి చక్రం నుండి కుడికన్ను వరకు ఇడనాడికి ముందు భాగంలో ఉండి దృష్టికి సంబంధించినదిగా ఆజ్ఞాచక్రంలోని క్షందలంతో కలుస్తుంది. 2 పూషః నాభి చక్రం నుండి కుడిచెవి వరకు పింగళ నాడికి వెనుక భాగంలో ఉండి శ్రవణ శక్తికి సంబంధించినది. 3 యశస్విని పూష మరియు సరస్వతి నాడుల మధ్య ఉండి ఎడమకాలి పొటనవేలు నుండి ఎడమ చెవి వరకు ప్రవహిస్తుంది. ఇది కూడా శ్రవణ శక్తికి సంబంధించినది. 4 అలంబూషః కందస్థానం నుండి నోటి వరకు ప్రవహిస్తుంది. 5 కుహు సుషుమ్న నాడికి ముందు భాగంలో ఉండి జననేంద్రియాల వైపు క్రిందికి ప్రవహిస్తుంది. 6 శంకిని గాంధారి మరియు సరస్వతి నాడుల మధ్య ఉండి సహస్రార చక్రానికి దిగువన ఉంటూ స్వాధిష్టాన చక్రంతో అనుసంధానమవుతుంది. 7 కూర్మ ఉరోస్థి ఛాతీ ఎముక ప్రాంతంలో ఉండి మనస్సును స్థిరపరుస్తుంది. 8 పయస్విని పూష మరియు సరస్వతి నాడుల మధ్య ఉండి కుడి చెవి అంచు నుండి కుడికాలి బొటనవేలు వరకు ప్రవహిస్తుంది. 9 శూరః నాభి చక్రం నుండి కనుబొమ్మల మధ్య భాగం వరకు ప్రవహిస్తుంది. 10 వరుణి యశస్విని మరియు కుహు నాడుల మధ్య ఉండి ప్రవహిస్తుంది. మూలాధారానికి చేరుతుంది. మల విసర్జనలో సహాయపడుతుంది. 11 విశ్వధారి హస్తిజిహ్వ మరియు కుహు నాడుల మధ్య ఉండి నాభి నుండి 12 కందస్థానం వరకు విస్తరించి ఉంటుంది. ఇది 4 రకాల పోషకాలను వహిస్తుందని చెప్పబడుతుంది. 13 సౌమ్య కాలివేళ్ల కొనల వరకు ప్రవహిస్తుంది. 14 కౌశికి కాలివేళ్ల వద్ద అంతమవుతుంది. 15 జిహ్వ పై దిశగా ప్రవహిస్తుంది. 16 రాక నీటిని గ్రహిస్తుంది. గొంతు మరియు సైనస్లలో శ్లేష్మాన్ని కఫాన్ని సేకరిస్తుంది. అలాగే ఆకలి మరియు దప్పికలను కలిగిస్తుంది. 17 చిత్ర నాభి నుండి క్రిందికి ప్రవహిస్తుంది. వీర్యస్ఖలనంతో సంబంధం కలిగి ఉంటుంది. 18 విలంబ నాభి చక్రం చుట్టూ విస్తరించి ఉంటుంది. 19 విజ్ఞాన నాడులు చైతన్య ప్రవాహ మార్గాలు ఛానల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. 20 ఇల్తాల మూలాధారం నుండి సం అనే దళం పెటల్ వైపుగా విస్తరించి ఉంటుంది. 21 కాలధామిని మూలాధారం నుండి విస్తరిస్తుంది రేఖ సం. 22 సూత్రం రామ్ రేఖపై స్వాధిష్టానం నుండి విస్తరించి ఉంటుంది. 23 విశ్వ మరియు ఇవాంటిక భం రేఖ నుండి మణిపుర నుండి విస్తరించండి. 24 ఇలిక యుక్త మరియు శుక్ర మణిపుర రేఖ నుండి నామ్ నుండి విస్తరించండి. 25 కాళి విజోలిక మరియు ఇల్తా మణిపుర నుండి రేఖ తమ్ నుండి విస్తరించండి. 26 తారక మణిపుర నుండి రేకులు ర్ణం మరియు మధ్య విస్తరించి ఉంటుంది తమ్. 27 మాధవి మణిపుర నుండి రేకుల మధ్య ర్ణం మరియు ర్ధం. 28 తార అనాహత నుండి డ్యామ్ మరియు ఫామ్ రేకుల మధ్య విస్తరించి ఉంటుంది. 29 అటిట అనాహత నుండి ఫామ్ మరియు పమ్ రేకుల మధ్య విస్తరించింది. 30 నాగ ఫామ్ మరియు నామ్ రేకుల మధ్య అనాహత నుండి విస్తరించి ఉంటుంది. కింది నాడులన్నీ విశుద్ధి చక్రాన్ని విస్తరించాయి. 31 శ్రీఖటి ఐం మరియు ఏం అనే దళాల మధ్య. 32 అమృత ఏం మరియు రీం అనే దళాల మధ్య. 33 సరస్వతి రీం మరియు రింగ్ అనే దళాల మధ్య. 34 బాల రింగ్ మరియు ఊం అనే దళాల మధ్య. 35 తిక్త ఊం మరియు ఈం అనే దళాల మధ్య. 36 మాతృక ఈం మరియు ఇం అనే దళాల మధ్య. 37 ఏషమారిక ఇం మరియు ఆం అనే దళాల మధ్య. 38 కుమారిక అహ్ మరియు అం అనే దళాల మధ్య. 39 సీత అం మరియు ఔం అనే దళాల మధ్య. 40 శివ ఔం మరియు ఓం అనే దళాల మధ్య. ఇడనాడి సంకల్ప శక్తిని లేదా ఇచ్ఛాశక్తిని ప్రవహింపచేస్తుంది. ప్రాణం సుషుమ్న నాడిలో ప్రవహించినప్పుడు మనోన్మణి మనస్సు రహితమైన చైతన్య స్థితి అనే స్థితి స్థిరపడుతుంది. పింగళ నాడి క్రియాశక్తిని కార్యాచరణ శక్తిని శరీరమంతటా విస్తరింపచేస్తుంది. గాంధారి నాభి చక్రం నాభి వెనుక భాగంలో ఉండే నాడుల సమూహం నుండి
ఎడమ కన్ను వరకు ఇడానాడి వెనుకగా విస్తరించి ఉండే ఈ నాడి దృష్టి శక్తితో సంబంధం కలిగి ఉండి ఆజ్ఞాచక్రంలోని హం అనే దళంతో అనుసంధానమై ఉంటుంది. అందరికీ శ్రీ విద్యా సాధన పరివారానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కలిసి సాధకులందరూ కలిసి సాధన చేసుకునేదానికి ఈ ఒక ప్లాట్ఫామ్ని నిర్మించడం జరిగింది. ఎంతోమంది సాధకులు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో విద్యల్లో ఆరితేరి ఉండేటువంటి వారు ఉన్నారు. సామాన్యమైనటువంటి సాధకుడికి ఉపయోగపడాలి, సాధనలో క్రమక్రమంగా ఎత్తుకు ఎదగాలి అని ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.